టర్మ్ ఇన్సూరెన్స్. మీరు కనుక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ఆల్రెడీ టర్మ్ ప్లాన్ తీసుకొని ఉన్నా, మీకంటూ కొన్ని డౌట్స్ అన్నవి ఇంకా ఉంటాయి కదా. ఆ డౌట్స్ని నేనైతే ఈ వీడియోలో క్లియర్ చేస్తా. సింపుల్గా చెప్పాలంటే FAQs అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేనైతే ఈ వీడియోలో ఇస్తా. ఈ వీడియోని చూసిన తర్వాత ఎటువంటి డౌట్స్ మీకైతే ఉండవు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ క్వశ్చన్, ఎంత టర్మ్కి నేనైతే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి? అసలు టర్మ్ ఏంటి? అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఏ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది? ఒక టర్మ్కి, ఆ టర్మ్ మేబీ 10 years కావచ్చు, 20 years కావచ్చు, 50 years కావచ్చు. ఒక టర్మ్కి మన మీద మనం తీసుకునే పాలసీనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంటాం. ఆ టర్మ్లో, ఈ ప్రీమియం కడుతున్న టర్మ్లో మనకి ఏదైనా జరిగి మనం చనిపోతే మనం ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకుంటామో ఆ కవరేజ్ని మన కుటుంబానికి ఇస్తుంది ఆ బీమా కంపెనీ. అర్థమైందా? ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. సరే, ఎంత టర్మ్కి నేనైతే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి? కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి 100 years వచ్చేంత వరకు చూస్ చేసుకుంటారు టర్మ్ని. తప్పు. మీకు 60 years వచ్చేంత వరకు చూస్ చేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 30, మీకు 60 years రావడానికి ఇంకా 30 years ఉంది. సో ఈ 30 years మీకు టర్మ్. సో 30 years టర్మ్ని చూస్ చేసుకుంటే చాలు. అర్థమైందా? ఎందుకంటే అసలు మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేది ఈరోజు నేను సంపాదిస్తూ ఉన్నా, నేను లేకపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని తీసుకుంటాం. సో మనకి 60 years వచ్చేసరికి మన పిల్లలు ఆల్రెడీ సంపాదిస్తూ ఉంటారు, మన మీద డిపెండ్ అయ్యి ఉండరు. సో 60 years చాలు. 70, 80, 90, 100 అంత ఏజ్ వచ్చేదాకా తీసుకున్నట్లయితే రేపు మనం హాస్పిటల్లో అడ్మిట్ అయితే మన ఫ్యామిలీ మేబీ ఎప్పుడు చనిపోతాడా, ఎప్పుడు డబ్బు వస్తుందా అని చూడవచ్చు. మేబీ. సో అందుకని 60 years చాలు. మీకు 60 years వచ్చేంత వరకు టర్మ్ని చూస్ చేసుకోండి. ఇంకా సెకండ్ క్వశ్చన్, ఎంత కవరేజ్ నేను తీసుకుంటే మంచిది? అది కంప్లీట్గా మీ ఆదాయం, మీ వార్షిక ఆదాయం ఎంతైతే ఉందో దానిలో 15 to 20 times. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, అప్పులు అదంతా తక్కువ ఉన్నాయి, పెద్దగా అప్పులు లేవు, అలాంటప్పుడు 15 times. సో మీ వార్షిక ఆదాయం 10 lakh. సో 10 lakh ఇంటూ 15, 1,50,00,000. అదేవిధంగా అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాంటప్పుడు 20 times. సో మీ వార్షిక ఆదాయం 10 lakh ఇంటూ 20 times అంటే 2 కోట్లు. 2 కోట్ల కవరేజ్ని మీరైతే చూస్ చేసుకోండి. ఇంకా థర్డ్ క్వశ్చన్, ఫ్యూచర్లో కావాలంటే కవరేజ్ని పెంచుకోవచ్చా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీ లోన్, మీ అప్పు పెరిగింది. సో పెరిగింది కదా అని చెప్పి ఈ కవరేజ్ని పెంచమని చెప్తే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా పెంచదు. సో ఇంకొక పాలసీ తీసుకోండి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి కవరేజ్, అప్పు పెరిగింది, ఆదాయం పెరిగింది, అలాంటప్పుడు ఇంకొక పాలసీ, ఇంకొక 1 కోటి పాలసీ తీసుకోండి. బట్ మీరు చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్, కొత్త కంపెనీకి ఈ విధంగా ఆల్రెడీ నాకు టర్మ్ ప్లాన్ ఉంది, పాలసీ నంబర్ ఇది కంపెనీ అని ముందుగానే చెప్పాలి, అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేయాలి. అదేవిధంగా మీ పాత కంపెనీకి చూడండి, ఇంకొక ప్లాన్ తీసుకుంటూ ఉన్నా, ఇంకొక కంపెనీ ఇది పాలసీ నంబర్ అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పాలి, అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఫిలప్ చేయాలి. లేకపోతే చెప్పకపోతే మీకు రిస్క్ అయ్యి మీరు ఎగ్జాంపుల్గా చనిపోతే ఈ 2 కంపెనీస్ కలిపి 50 లక్షలు 50 లక్షలు మాత్రమే ఇస్తాయి. అర్థమైందా? 1 కోటి 2 కోట్లు ఇవ్వవు, 2 కలిపి 1 కోటే, 50 50 ఆ విధంగా ఇస్తాయి. సో ముందుగానే చెప్పండి. ఇంకా నెక్స్ట్ వన్, ఆ టర్మ్లో ఎగ్జాంపుల్గా నాకు ఏమీ అవ్వలేదు, నేను బ్రతికే ఉన్నా, నేను 60 years వరకు టర్మ్ పెట్టుకున్నా, నా ఏజ్ 61. సో అప్పటి వరకు ఎంతైతే ప్రీమియం కట్టానో ఆ ప్రీమియం వెనక్కి రాదంట కదా, నిజమేనా?
రాదు. ఎగ్జాంపుల్గా ఎలా అంటే, మీ ఇల్లు ఉంది, మీ ఇంటికి ఒక వాచ్మెన్ని పెట్టుకున్నారు. ఆ మంత్ ఏమీ జరగలే, దొంగతనం ఏమీ జరగలేదు కదా అని చెప్పి మనం మన వాచ్మెన్ వద్దకు వెళ్ళి ఎంతైతే జీతం ఇచ్చానో వెనక్కి ఇచ్చేయి అంటే ఇస్తాడా? లేదు. సెక్యూరిటీ ఇది కూడా అంతే. మనం చనిపోతే అప్పుడు మన ఫ్యామిలీకి ఆర్థికంగా భద్రత. క్లియర్? సో ₹1 కూడా వెనక్కి రాదు. ఇన్ కేస్ మనం కనుక ఎండోమెంట్ ప్లాను, యూలిప్ ప్లాను అవి తీసుకుంటే వెనక్కి వస్తుంది, కానీ మంచిది కాదు. ఎందుకంటే అక్కడ ప్రీమియం చాలా ఎక్కువ. యూలిప్, ఎండోమెంట్లో ప్రీమియం చాలా ఎక్కువ, మన కవరేజ్ చాలా తక్కువ. అర్థమైందా? సో అవి వర్త్ కాదు. మహా అయితే అక్కడ మనకు వచ్చే బోనస్ 6%, 7 ఆ విధంగా వస్తుంది. కానీ ఇక్కడ ఎటువంటి ప్రాఫిట్ లేదు, కానీ ప్రీమియం చాలా తక్కువ, కవరేజ్ చాలా ఎక్కువ. మీ ఏజ్ ఎగ్జాంపుల్గా 25 అయితే మీ ప్రీమియం ఇయర్లీ 10,000 అంతే, కానీ కవరేజ్ 1,00,00,000. అవి ప్రీమియం వచ్చేసి ఇయర్లీ